ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి అన్ని శాఖల ఇదే ఇప్పుడు ఏపీ సచివాలయంలో హాట్ టాపిక్. సర్వీస్ నుంచి రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారుల సర్వీస్ మళ్లీ పొడిగించే సంప్రదాయాన్ని మాజీ సీఎం జగన్ రెడ్డి ప్రారంభించగా ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. నిజానికి ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఐఏఎస్ అధికారులు సర్వీస్ నుంచి రిటైర్డ్ అయితే వారి సర్వీస్ పొడిగించాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విషయంలో కేంద్రం అనుమతి తీసుకున్న పాలకులు మిగిలిన ఐఏఎస్ అధికారుల సర్వీస్ పొడిగించే విషయంలో నిబంధనలు పాటించడం లేదు. ఐఏఎస్ అధికారుల సర్వీస్ పొడిగింపు విషయం తెలిసిన కేంద్రం కూడా ఏమాత్రం పట్టించుకోవటం లేదు. సమర్థులు, నిజాయితీపరులైన ఐఏఎస్ అధికారులు సర్వీస్ నుంచి రిటైర్డ్ అయ్యాక వారిని తిరిగి సర్వీస్లో తీసుకోవటం తప్పు కాదు. కానీ వారికి ఏకంగా 7-8 శాఖల బాధ్యత అప్పగిస్తే ఎలా? సమర్థులు, నిజాయితీపరులైన ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం లేరని, ఉన్నవారు అంత గొప్పవారు కాదని సీఎం చంద్రబాబు భావిస్తున్నారా? నమ్ముతున్నారా? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు అటు పొలిటికల్ సర్కిల్లో, ఇటు అఖిల భారత సర్వీస్ అధికారులు, సచివాలయ వర్గాల్లో కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఐఏఎస్ అధికారుల్లో సమర్థులు, నిజాయితీపరులకు కొదవ లేదన్నది వాస్తవం. అలాంటి వారి సేవలు వినియోగించుకోవటంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే మాట బాగా వినిపిస్తోంది. అలాంటి వారిని కాదని అనేక సంవత్సరాలు పనిచేసి సర్వీస్ నుంచి రిటైర్డ్ అయిన అధికారులకే మళ్లీ కీలక పోస్టింగ్ ఇస్తున్నారనేది ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. బి రాజశేఖర్ అనే ఐఏఎస్ అధికారి రిటైర్డ్ అయిన తర్వాత 1 సంవత్సరం సర్వీస్ పొడిగించారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఆ పొడిగింపు సర్వీస్ కాలం కూడా పూర్తయింది. మళ్లీ మరో సంవత్సరం సర్వీస్ పొడిగించారు. ప్రస్తుతం రాజశేఖర్ ఏ శాఖలను నిర్వహిస్తున్నారో తెలుసా? అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, కోఆపరేటివ్, మార్కెటింగ్, గిడ్డంగులు, మత్స్యశాఖ, ఉద్యానవన శాఖ, మరో కీలక శాఖను కూడా రాజశేఖర్ నిర్వహిస్తున్నారనేది సచివాలయ వర్గాల మాట. నిజానికి ఇద్దరు నిర్వహించాల్సిన శాఖలను సర్వీస్ నుంచి రిటైర్డ్ అయ్యాక కూడా 2వ సంవత్సరం కూడా రాజశేఖర్ నిర్వహిస్తున్నారు. సర్వీస్ నుంచి రిటైర్డ్ అయ్యాక కూడా రాజశేఖర్ కి అంత ప్రాధాన్యత ఇవ్వడంపై సర్వీస్ లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే ఇది సీనియర్లను అవమానించటం కాదా అని అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం కావాలంటే రాజశేఖర్ ని పేషీలోనో లేక సలహాదారునిగా నియమించుకోవాలి, కానీ ఇలా సర్వీస్ లో ఉన్న అధికారులు నిర్వహించాల్సిన శాఖలను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిర్వహించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రాజశేఖర్ నిర్వహిస్తున్న శాఖల్లో సగం శాఖలను తప్పించి సర్వీస్లో ఉన్నవారికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారం, అనుభవం లేని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెరతీసిన కొత్త సంప్రదాయాన్ని అపార అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు కూడా ఎందుకు పాటిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి చంద్రబాబు పనితీరుపై ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఎలాంటి అధికారితో అయినా సరే ఆయన మెరుగైన ఫలితాలు రాబట్టగలరు. అలాంటి చంద్రబాబు రిటైర్డ్ అధికారులను ఎందుకు పొడిగిస్తున్నారనేది కీలక ప్రశ్న. నిజానికి సర్వీస్లో ఉండే ఐఏఎస్ అధికారి మాత్రమే నిర్వహించాల్సిన ఫిషరీస్ శాఖ కమిషనర్ పోస్టులో కూడా రిటైర్డ్ అయ్యి 7 ఏళ్లు గడిచినా కూడా నాయక్ అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కమిషనర్ గా నియమించారు చంద్రబాబు. ఈ నియామకం ముమ్మాటికి నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నిస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవు. మరి ఇలాంటి కొత్త సంస్కృతిని సీఎం చంద్రబాబు పోషించడం దురదృష్టకరం. పొరపాట్లు, తప్పులు సీఎం చంద్రబాబు సరిచేయకుంటే భవిష్యత్తులో అందుకు మూల్యం చెల్లించక తప్పదనేది రాజకీయ విశ్లేషకుల మాట.